రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కార్మికుడు వెంకటేశం హత్యపైన పలు అనుమానాలు ఉన్నాయంటూ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ జిల్లా నాయకుల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో పలు అనుమానాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఈ యొక్క హత్య కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసు వారు విచారణ జరిపించి వారి కుటుంబానికి తగిన న్యాయం చేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు తోట ఆగయ్య మరియు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక నీచ రాజకీయ ఎత్తుగడతోటి ఇలా కొంతమంది రాజకీయ నాయకులనే కావచ్చు, కౌన్సిలర్లనే కావచ్చు, బదనాం చేయాలని ఒక కుట్రతోటి ఆయనను చంపి దాన్ని బీఆర్ఎస్ పార్టీ మీదకి అంటే నాయకుల మీదకి ఏదైతే మలచాలనుకున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంగళ వెంకటేశం గారి హత్య కేసులోని కేసు పెట్టి న్యాయపరంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ కాంగ్రెస్ హత్య రాజకీయాలు చేస్తూ ఉన్నదో ఇట్లాంటి బదనాలు చేసి పాపం హత్యకు తీసుకొచ్చి ఒక నిండు ప్రాణాన్ని వెంగళ వెంకటేశం గారి ప్రాణాన్ని బలిగొన్న కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులను కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. వారికి తప్పకుండా చట్ట ప్రకారం శిక్ష పడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ కాంగ్రెస్ రాజకీయాలను మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, నశించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎన్నో విధాలుగా హింసించి జైళ్లకు పంపి లేని కారణాలతో పెట్టి జైళ్లకు పంపిన రాజకీయం సిరిసిల్ల పట్టణంలో అందరికి తెలిసిందే. అంతేకాకుండా నిన్నటి రోజున హత్యకు గురైన వ్యక్తిని ఆత్మహత్యాన్ని సృష్టించి దాన్ని ఎలా ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి నిన్న పోలీస్ అధికారులు డిఎస్పీ గారు నిన్న తెలియజేయడం జరిగింది. దీని వెనుక ఎంతమంది ఉన్నా కానీ ఎలక్షన్ తర్వాత కుట్రలు కుతంత్రాలు చేసి రాజకీయం చేసి ఒక అమాయకుని ఈ రోజున బలి కావడం జరిగింది. దీనికి బాధ్యులైన వారిపైన ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, సిఐ గారి ముగ్గురు సాయశక్తుల ప్రయత్నం చేసి ఏ ఒక్కరిని నిందితుని మాత్రం విడిచిపెడితే మా పార్టీ పక్షాన, మా పద్మశాలిల పక్షాన సుధా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితమైన ప్రతి ఒక్క వ్యక్తిని అలా ఇంట్రాగేషన్ చేసి ప్రతి ఒక్క వ్యక్తిని రిమాండ్కు పంపాలని చెప్పి మా పార్టీ పక్షాన ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం.